यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा, यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा, यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा, यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु मसीह की जय, यीशु मसीह की जय। నీతి నియమములు ఈ లోకంలో స్థాపించి నిత్యము పరిపాలించు సర్వేశ్వర, నీకే మహిమ కలుగును గాక. యెహోవా వాక్కు ప్రకటించు ప్రవక్తను, నా నామము యెషయా అందురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఆమేన్. అయిన యెహోవా దేవుని సేవించువాడను, నా యొక్క దేశము యూదయ దేశము, నా యొక్క నామము మీకాయందురు. నేను ఆ యొక్క యెహోవా దేవుని వాక్యాలు ప్రకటించు ప్రవక్తను. క్రీస్తు పూర్వం 722 సంవత్సరాల కాలమైన ప్రవచనం. నీవు యూదా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానములో ఇంత మాత్రమును అల్పమైన ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి నేను యూదయ దేశపులోని నజరేతు పుర నివాసిని, దావీదు వంశస్థురాలిని. పూర్వీకుల గ్రామము బెత్లెహేమునకు యోసేపు అను వడ్రాంగితో ప్రధానమైన, కానీ ఇంకా నా వివాహము కాలేదు. నా యొక్క నామము మరియు అందరూ నేను పరమ పావనించి చదువునకు ఇంకా నేను దైవ ధ్యానము చేసుకున్నది. యెహోవా దేవుని దూతను, నాది దేవలోకము, నా యొక్క నామము గబ్రియేలు అందరూ. నేను యెహోవా యొక్క సేవలో జీవించి వాడను. ఇంకా త్వరగా వెళ్ళి అక్కయ్య మరియమ్మకు దైవ వాక్కులు తెలిపెదగాక. మరియా భయపడకుము, ఇది దయప్రాప్తురాల, నీకు శుభము, భయపడకుము. నేను యెహోవా పంపిన గబ్రియేలు అను దేవదూతను. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు. అయ్యా, ఇటు కార్యము దైవ చిత్తానికి విరుద్ధము. నేను పురుషుని ఎరుగని దానిని, చిన్నదానని, ఇది జరగని పని జరిగిన నాకు లోక నిందలు వచ్చాను. నా భర్త నన్ను విడిచిపెట్టును, దయచేసి మీ వాకులు మాని తిరిగి వెళ్ళుడి. మరియా భయపడకము, ఇది దైవ కార్యం, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీవు దీర్ఘముగా వెళ్ళాము, నీ బంధువురాలి యగు ఎలిజబెతును దర్శించాము. నీవు ఆమె తన వృద్ధాపము గర్భము ధరించి ఒక బంధువురాలి యగు ఎలిజబెతు ఇంటికి వెళ్ళు. నేను ఎలిజబెతును, నేను అహరోను కుమారులలో ఒకదానను. నా నాథుడు జకరియా యాజకుడు సదా ఆ యెహోవా దేవుని సేవించదం. అమ్మ సలమైంది. మరియా, నీ రాక నాకెంతో ఆనందం కలిగించింది. నీవు వందనం పలకగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు చేయుచున్నాడు. అమ్మ సోదరి, అమ్మ ఈ రుదర్పములో నీవు గర్భమునందుట నాకెంతో సంతోషముగా ఉన్నది. మరియా, నీవు స్త్రీలలోకెల్లా ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చట నాకెంతో సంతోషము.
సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని ఎన్ని తరముల వారు నన్ను ధన్యురాని అందరూ. ఆయన న్యాయం పరిశుద్ధమక్క. ఇంచుమించు 3 నెలలు నీతో కూడా ఉంటిని, తిరిగి ఇంటికి వెళ్ళుడి. సరే మరియా, మన ప్రేమను దేవుడు కాపాడును గాక. వెళ్ళిరమ్ము. నా యొక్క పట్టణము నజరేతు పట్టణము, నా యొక్క నామము యోసేపు అందరూ. వడ్రాంగి పని చేయుచు జీవించు వాడను. మరియా అనే కన్యతో ప్రధానమైనది, కానీ ఇంకా వివాహము కాలేదు కదా. ఆహా, వినరాని వార్త వింటిని. నేను ప్రధానమాడిన వనిత గర్భము దాల్చినదా? ఇది ఎంత అవమానము! లోకులు విన్న ఎంత నిందవచ్చును. ఆహా, నాకు తెలియకుండా మరియ గర్భము దాల్చినది. ఎంత సుగుణవంతురాలనుకుంటుని, ఇంత మోసగత్తె అనుకోలేదు. ఇంకా ఎవరికి చెప్పి ఏమీ లాభము? రహస్యముగా ఆమెను వదిలి వేసేదాం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీవనుకున్నట్టు పాపము వలన కాదు. ఆమె ఒక్క కుమారుని కనును. ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఆహా, నేను ఎంత పాపపు తలంపులు తలంచి తిని! ఇది అంతయు దేవుని ఏర్పాటు. నా భార్య పరిశుద్ధురాలు కనుక నా భార్య మరియను చేర్చుకొని దేవుని చిత్తమునకు లోబడదను గాక. యూదయ దేశము పరిపాలించు వాడును. నా యొక్క నామము హేరోదు రాజందురు. రాజా అట్టి కోరికలు మీ వినదెల్పుడి. మంత్రి, మన యొక్క రాజ్యంలో ప్రజాసంఖ్య రాయించుడి. అది ఎవరి వారి సొంత స్థలంలోకి వారు వెళ్లి పేర్లు నమోదు చేసుకోండి. ఈ దేశపు రాజుగా సంపూర్ణ అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను, ఇక అమలు పరచుడే. మహారాజా చిత్తము, తన ఆజ్ఞ ప్రకారం గావించేదము. ఓ పూర జనులారా, అందరూ వినండి. మీ సొంత స్థలాలకు మీరు వెళ్ళి మీ పేర్లను నమోదు చేసి, ఇది కైసరు వారి ఆజ్ఞ. ఓ హోయ్! మరియా, నీవు మంచిగున్నా? నీ ఆరోగ్యం మంచిగుందా? అవునండి. మరియా, మనము మన యొక్క పితరుల గ్రామమైన బెత్లెహేమునకు వెళ్ళి రాజాజ్ఞ ప్రకారం మన యొక్క పేర్లు నమోదు చేయించుకొని రావాలను కనుక పద వెళ్ళుదాము. నాదా, నేను నిండు గర్భవతిని, మరి ఏ రీతిగా నడవగలను? మరియా, భయపడుకుము. ఇదిగో గుర్రముపై కూర్చుండుము. ఆ దేవుడైన యెహోవాయే మనలను కాపాడును గాక. నాదా, ప్రాణేశ్వర యోసేప, నేను ఇంకా నా గర్భవేదన భరింపలేక ఉన్నాను. మరియా, భయము చెందుకుము. సర్వసృష్టికర్త అయిన ఆ యెహోవాయే మనలను కాపాడును. ఇది గార్తంబముపై కూర్చుండుము. మరియా, అదిగో అల్లంత దూరాన కానవచ్చుచున్నదే కాబోలు బెత్లెహేము, పద వెళ్ళుదాము. నాదా, ఈ ఘోర అరణ్యములో నేను ఇంకా నడవలేక ఉన్నాను. ఓహో మరియా, ఇదే బెత్లెహేము. పొద్దుపోయినది కావున ఈ రాత్రికి తలవాల్చుకొనుటకు ఎవరినైనా స్థలం అడుగుకొందము, పద. ఎవరండి? అయ్యా, ఈ రాత్రికి తలవాల్చుకొనుటకు మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇయ్యారా? మా ఇల్లు చిన్నగా ఉంది, మా ఇంట్లో స్థలము లేదు. అయ్యా, ఈ రాత్రికి తలవాల్చుకొనుటకు మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇయ్యారా? మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, అసలు స్థలం లేదు, ఎవరైనా అడుక్కోండి. ఎవరమ్మా మీరు? అయ్యా, ఈ రాత్రికి తలవాల్చుకొనుటకు మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇయ్యారా? మా ఇంట్లో స్థలం లేదమ్మా, మా ఇల్లు చిన్నగా ఉంది, కావాలి
కావాలంటే అక్కడ పశువులపాక ఉంది, మీరు అక్కడ స్థలం తీసుకోవచ్చు. అయ్యా మాకు పశులపాకలోనైనా ఇంత స్థలం ఇచ్చినందుకు మా నిండు వందనము. చల్లగా చలి పెడుతుందిరా. అరే మనకి ఎంత చలి పెడితే గొర్రెలకి ఇంకెంత చలి పెడుతుందిరా. అరే ఏసయ్య వస్తాడురా. అరే తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాడారా? అవునరా. అరే ఏమో వస్తుందిరా చుక్కలా. రే ఖచ్చితంగా దయ్యమేరా, ఖచ్చితంగా దయ్యమేరా. నేడు మీకు తెలియజేయుచును, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికదే మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తుగుట్టంతో చుట్టబడి ఉండటం, మీరు ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరు. వెళ్ళిరండి. సరే. జన్మించేరా తమ్ముడా దేవుడవతారించేరా. యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించేరా. అవతరించేరా. యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించేరా. పెద్ద పెద్ద రాజులంట నిద్దురాలు పెద్ద పెద్ద రాజులంట నిద్దురాలు. ఎవడా రాజు? అయితే మీరు ఆ శిశువు యొక్క జాడను జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపుడి. ఆ తర్వాత నేను వచ్చి ఆ బాలుడిని పూజింపవచ్చును. ఇక మీరు వెళ్ళండి. మంత్రి మంత్రి మన యొక్క దేశంలో శాస్త్రులను పరదేశీయులను పిలిపించి ఆ బాలుడి యొక్క జాడను జాగ్రత్తగా తెలుసుకొని నాకు వర్తమానం పెట్టుడి. యుధుల రాజుగా పుట్టినవాడిక్కడ నున్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమి. బంగారం, సాంబ్రాణి, పరలోక దేవుని తనయుడోయమ్మ, పరలోక దేవుని తనయుడోయమ్మ, పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మ, పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మ. ఇహ పరాదుల గడ్డ ఇతడోయమ్మ, ఇహ పరాదుల గడ్డ ఇతడోయమ్మ, మహిపాలనము చేయు మంతుడోయమ్మ.